నిన్నే వివి రావు గారు మన సైనికాధికారి కల్నల్గా చేసినటువంటి మాజీ సైనికాధికారి చెప్పుకొచ్చింది ఒక పాయింట్ ఉంది. మనం ఏం చేస్తున్నాం పాకిస్తాన్కి అర్థం కావట్లేదు. ఇక్కడ ఏ మొహరింపులు లేవు. మన సైన్యం ఏమి ఎగబడి వెళ్ళిపోవట్లేదు బార్డర్కి. వాళ్ళ సైన్యాన్ని అంతా తెచ్చుకుంటున్నారు. అదే పాకిస్తాన్కి అయోమయంగా ఉంది. అందుకని అదేం చేస్తుంది, మన సరిహద్దుల్లో ఉన్నటువంటి మన ప్రజలకు ఫోన్లు చేస్తుంది. ఏమని, మేము మిలిటరీ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం, మిలిటరీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం, ఏది ఇండియన్ మిలిటరీ కాలేజ్ అన్నట్టుగా మాట్లాడుతున్నాం, అక్కడికి మన సైనికులు వచ్చారా లేదా, ఎన్ని వెహికల్స్ వచ్చినాయి ఏంటి, ఇట్లాంటి ఈ విషయాన్ని అక్కడ వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ దృష్టికి తీసుకెళ్ళింది. వెంటనే ఇప్పుడు అక్కడ ఒకటి ట్రాకింగ్ చేస్తున్నారు, రెండో పక్కన అలర్ట్ అనౌన్స్ చేశారు. అట్లాంటి ఫోన్ కాల్స్కి రెస్పాండ్ కావద్దు అన్నటువంటి, సైబర్ క్రైమ్స్కి రిపోర్ట్ చేయండి అన్నట్టు. అంటే ఇక్కడున్న కదలికలను కనిపెట్టేందుకోసం ఒక కొత్త ఎత్తుగడ వేస్తుంది అన్నది అర్థమవుతుంది.